ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డ మీ అందరికీ కృపాక్షేమములు మీ వెంట వచ్చునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యములు ధ్యానించుకుందాం. మత్తయి వర్తమానము 10వ అధ్యాయము 37వ వచనము. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఆమేన్. ప్రభువునట మనము మన తల్లిదండ్రుల కంటే, మన సహోదరుల కంటే, మన రక్త సంబంధికుల కంటే, కుమార్తె కంటే, కుమారుని కంటే ఎవరిని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. మనం ఎక్కువగా ప్రేమించవలసినది మన ప్రభువుని మొదట మనం ప్రేమించాలి. వాక్యం అంటుంది, నాకంటే ఎక్కువగా మనం దేన్నైతే ప్రేమిస్తామో దేవుడట దాన్ని దూరం చేస్తాడు. అంటే మన జీవితంలో మొదటి స్థానము ప్రభువుకి ఇవ్వాలి. చాలా మంది ఇచ్చేది భార్యకి ఇస్తూ ఉంటారు, లేక భర్తకి ఇస్తూ ఉంటారు, పిల్లలకి ఇస్తూ ఉంటారు. కానీ దేవునికి మాత్రము ఎక్కువ ప్రాముఖ్యత, ఎక్కువ స్థానాన్ని ఇవ్వరే. మీకు అర్థమైన మాట తెలియపరుస్తాను. మనం ఆదివారం చర్చికి వెళ్ళేటప్పుడు దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపడానికి ఇష్టపడం. ఎక్కువగా ఫంక్షన్లకి, పార్టీలకి, పిల్లలతో గడపడానికి, కుటుంబంతో గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది. అయితే వాక్యం ఏమంటుందంటే, మనమట ప్రభువు కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు. ఈ 39వ వచనం ఉంటుంది, ప్రభు కొరకు ఎవరైతే వీటన్నిటినీ విడిచిపెడతారో, అంటే యేసయ్యను మొదట ప్రేమించాలి. ఆ ప్రేమించినప్పుడు దేవుని వలన నిత్య జీవము అనేది మనకు కలుగుతుంది. దాన్ని రోజు మనం పోగొట్టుకునే వారుగా ఉంటూ ఉన్నాం. అంటే కుటుంబాలకి, బంధాలకి ఎక్కువ విలువిస్తున్నాం, ఇవ్వాలి. కానీ శాశ్వతమైన బంధం కాదండి ప్రభు నామమునే మనం ఎక్కువగా ప్రేమించాలి. ప్రేమిస్తున్నాం, నా ప్రభు మరింత బలాభివృద్ధిని నీకు కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం తెలుస్తున్నాను. ఆయన నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, నాకు ఇష్టడు కాడు అని మాకు తెలియపరుచున్నారు. మొదట మీ నామమునే ప్రేమించేటువంటి కృప ఈరోజు నీ బిడ్డలో కలిగి ఉన్నారు. ఎవరైతే కలిగి లేరో వారికి మీరు కలుగు చేయండి. ఉన్నతమైన నీ కృపకు పాత్రులుగా మలిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.